మనం కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంలో వచ్చేటటువంటి భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అదేవిధంగా ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి, పార్లమెంటులో ఉన్నటువంటి రాజ్యసభ, లోక్సభల గురించి మనం చర్చించడం జరిగింది. సో 52 నుంచి 123 వరకు ఉన్నటువంటి అధికరణల గురించి చెప్పుకున్నాం. తర్వాత ప్రభుత్వంలో ఉన్న శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖల గురించి చర్చించాం. ప్రభుత్వంలోని మరొక ముఖ్యమైన శాఖ న్యాయశాఖ. శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖల గురించి చర్చించినామంటే ఇంకొక కీలకమైనటువంటి శాఖ న్యాయశాఖ. భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానంగా పనిచేసేది భారత సుప్రీంకోర్టే. భారతదేశానికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంగా పనిచేసేటటువంటిది ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు. దీన్నే మనం అపెక్స్ కోర్ట్ అని కూడా అంటాము. సుప్రీంకోర్టును మనం అపెక్స్ కోర్ట్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. ఈ సుప్రీంకోర్టు ఏర్పాటు చేయటం, దానికి కల్పించిన ప్రత్యేకత, దాని యొక్క అధికారాలు, దాని నిర్మాణము, దాని యొక్క స్వతంత్ర ప్రతిపత్తి, ఇలాంటి అంశాలు మొత్తం కూడా, అసలు ఆ భావన మొత్తాన్ని కూడా భారతదేశం అంటే మన న్యాయస్థానం యొక్క నిర్మాణం కావచ్చు, లేకుంటే దాని పని విధానం కావచ్చు, లేకుంటే దాన్ని కల్పించిన ప్రత్యేకత కావచ్చు, ఇవన్నీ కూడా ఇది మనం వాస్తవంగా చెప్పాలంటే భారతదేశ సుప్రీంకోర్టుకు ఆదర్శం అంటే అమెరికా సుప్రీంకోర్టే. సో అమెరికా దేశంలో సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం కానీ, లేకపోతే పని విధానం కానీ ఏ విధంగా ఉంటుందో, ఆఖరికి న్యాయమూర్తుల నియామకం చేసేటప్పుడు కానీ, లేక న్యాయమూర్తులని పదవి నుంచి తొలగించేటప్పుడు కానీ ఏ విధంగానైతే ఉంటుందో అదే పద్ధతిని ఈ రోజున భారతదేశం కూడా అనుసరిస్తున్నది. కాబట్టి సుప్రీంకోర్టు అనే భావన అనేది ఆల్మోస్ట్ మనం అమెరికా దేశం నుంచే తీసుకున్నామని చెప్పొచ్చు. సో ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. కేంద్రంలో దేశం మొత్తానికి అత్యున్నత న్యాయస్థానం అనేది సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు అనే భావన ఇప్పుడు మన రాజ్యాంగం వచ్చిన తర్వాత, భారత రాజ్యాంగంలో పొందుపరిచేటప్పుడు అమెరికా దేశ సుప్రీంకోర్టుని ఆదర్శంగా తీసుకొని మన సుప్రీంకోర్టు నిర్మాణం చేశాం. అయితే మరి భారతదేశంలో సుప్రీంకోర్టు ఎలా ఏర్పాటైంది అన్నప్పుడు, యాక్చువల్గా 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి 1774లో ఫస్ట్ టైం మనం కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోటలో ఏదైతుందో ఇక్కడ మొదటిసారిగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేశాం. ఆ తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి 1937లో దీన్ని ఫెడరల్ కోర్టుగా మార్చటం జరిగింది. దీన్ని ఇలాగే కొనసాగించకుండా 1950లో మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టుగా ఏర్పాటు చేయటం జరిగింది. 1774లో ముఖ్యంగా కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోటలో దీని పేరు సుప్రీంకోర్టుగానే ఏర్పాటు చేశాం. ఇక్కడ మీకు నేను 1773 రెగ్యులేటింగ్ చట్టం గురించి చెప్పేటప్పుడు కూడా మనం చర్చించాం. 1773 రెగ్యులేటింగ్ చట్టం గురించి చెప్పేటప్పుడు కూడా ఈ అంశం వచ్చింది. ఎలా అంటే భారత సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది అనే ప్రశ్నకు, భారతదేశంలో సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది అనే ప్రశ్నకు తేడా ఉంది. భారతదేశంలో సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది అనే ప్రశ్నకు, భారత సుప్రీంకోర్టు అనే ప్రశ్నకు తేడా ఉన్నది. ఎందుకంటే భారత రాజ్యాంగంలో భారత సుప్రీంకోర్టుని రాశాం. నీకు 1773లో భారత సుప్రీంకోర్టు అనుకుంటా వాడు సుప్రీంకోర్టు అనే పదాన్ని వాడినాడు. ఇంకొక అంశం ఏంటంటే, యాక్చువల్గా ఆ రోజున ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు సుప్రీం కాదు.
ఎందుకు కోర్టు సుప్రీం కాదు అని అంటున్నామంటే, ఈ కోర్టు ఇచ్చిన తీర్పులు ఫైనల్ కాదు. ఈ కోర్టు ఇచ్చిన తీర్పులు నచ్చకపోతే, నువ్వు మెచ్చకపోతే, ఈ కోర్టు ఇచ్చిన తీర్పుల పైన మనం ఎక్కడ అప్పీల్ చేసుకోవచ్చు అంటే, లండన్ లో ఉండేటటువంటి ప్రీవీ కౌన్సిల్ కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండేది. అంటే నువ్వు ఈ కోర్టు ఇచ్చినప్పుడు, మనకు భారతదేశంలో హైకోర్టు మామూలు జిల్లా కోర్టు ఏదైనా తీర్పిస్తే మనం నచ్చకపోతే హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టు ఇచ్చిన తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టు. ఇక సుప్రీంకోర్టు ఒకసారి తీర్పిస్తే అది ఫైనల్. దాని మించి ఇంకో వేరే కోర్టు లేదు భారతదేశంలో. కానీ ఇక భారతదేశంలో పేరు ఏమో సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదు. దీన్ని లండన్ లో ఉన్న ప్రీవీ కౌన్సిల్ కి అప్పీల్ చేసుకునే అవకాశం ఉండేది. లండన్ లో ఉన్న ప్రీవీ కౌన్సిల్ కి అప్పీల్ చేసుకునే అవకాశం ఉండేది అంటే, ఎందుకు నేను అంశం చెప్పాల్సి వస్తుందంటే, లండన్ లో ఉన్న ప్రీవీ కౌన్సిల్ కి అప్పీల్ చేస్తే అది ఇచ్చిన తీర్పు ఫైనల్ అయింది. అప్పుడు అది సుప్రీం అయింది. కానీ పేరేమో మన సుప్రీంకోర్టు. అందుకని నేను భారత సుప్రీంకోర్టు అనే పదాన్ని వాడేటప్పుడు 1950 అని చెప్తాం. భారతదేశంలో సుప్రీంకోర్టు అనే పేరు పెట్టి బ్రిటిష్ వాడు ఏర్పాటు చేసింది మాత్రం 1774లో. దీనికి మొట్టమొదట ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి సర్ ఎలిజా ఇంపే. సర్ ఎలిజా ఇంపే దీనికి మొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. ఆ తర్వాత 1935 చట్టాన్ని అనుసరించి 30 ఏళ్లు ఏర్పాటు చేసిన ఫెడరల్ కోర్టుకు మ్యారిస్ క్వేయర్ అనేటటువంటి ఆయన, మ్యారిస్ క్వేయర్ ఇతను ఈ యొక్క ఫెడరల్ కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. ఇక 1950లో ఏర్పాటైన భారత సుప్రీంకోర్టు ఏదైతుందో దీనికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి హెచ్జే కనియా. హెచ్జే కనియా. ఇక్కడ మనకు సుప్రీంకోర్టు యొక్క పరిణామం ఏ విధంగా జరిగింది అన్నప్పుడు, నేను ప్రతిదీ కూడా మీకు దానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర పైన కూడా మనకు అవగాహన ఉండాలని నేను పదే పదే చెప్తున్నాను. మరి భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థకు సంబంధించి పార్లమెంట్ గురించి చెప్పేటప్పుడు 1853లో ఏర్పాటు చేసిన కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ అనుసరించి 1954లో జీబీ మావలంకర్ ఎగువ సభని రాజ్యసభని, దిగువ సభని లోక్సభని నామకరణం చేసేంత వరకు 100 సంవత్సరాల కాలంలో భారత పార్లమెంటు పరిణామ క్రమం ఎలా ఉందో చెప్పుకున్నాం. అలాగే భారత సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశంలో కూడా పునాదులు వేసింది బ్రిటిష్ వాడే. కాకుండా కోర్టుకు కల్పించిన అధికారాలు అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ సుప్రీంకోర్టు అని పేరు పెట్టినా అది ఫైనల్ కాదు. అది ఇచ్చిన తీర్పుల పైన లండన్ లో మనం అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పాం. సరే, పేరు ఏది పెట్టినా, ఏ విధంగా ఏర్పాటు చేసినా కూడా ఈ దేశంలో పునాదులు దాంతోనే స్టార్ట్ అయినాయి కదా. దేశానికి ఒక అత్యున్నత న్యాయస్థానం ఉండాలని, అది దేశంలో ఉన్న ఇతర కోర్టులకు సంబంధించిన అంశాలన్నింటిపైన కూడా ఈ విధంగా ఉండాలనే అంశాన్ని తీసుకొచ్చింది వారే. తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే, భారత సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఇది అంటే ఈ రూపంలోకి రావడానికి కూడా ఇది కూడా చాలా కాలం పట్టింది. భారత సుప్రీంకోర్టు 28 జనవరి నుంచి పనిచేయటం ప్రారంభించింది. 28 జనవరి నుండి పనిచేయటం ప్రారంభించింది. 28 జనవరి నుండి ఇది పనిచేయటం ప్రారంభించింది. ఇది ఫస్ట్ స్టార్టింగ్ లో అంటే సుప్రీంకోర్టు ఎక్కడి నుంచి పనిచేసింది అని అంటే, మీకు ఒక అంశం ఐడియా ఉండాలి. ఏంటంటే, మనకు భారతదేశంలో ఉన్నటువంటి ఈ మొత్తం రాజులు ఎవరైతే ఉన్నారో, స్వదేశీ రాజులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అనేటటువంటిది ఏర్పాటు చేసిన ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్. భారతదేశంలో ఉన్న స్వదేశీ రాజులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు. దాన్నే ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అంటారు. కౌన్సిల్ ఆఫ్ ప్రిన్సెస్ అన్న, ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అన్న ఇదే. దీనికోసం పార్లమెంటులో ఒక ప్రత్యేకమైనటువంటి అంటే గది, లేకపోతే గది అనగానే ఒక హాల్ ఉండేటటువంటిది వాళ్ళ కోసం. అంటే వాస్తవంగా పార్లమెంటు భవనాన్ని నిర్మించింది బ్రిటిష్ వాడే కదా. ఇప్పుడున్న భారత పార్లమెంటు భవనం మనమే నిర్మించుకోలేదు కదా. 1921 నుంచి 26 దాకా భారత పార్లమెంటు వాళ్ళే నిర్మించిన, పునాదులు వేసింది వాళ్ళే, నిర్మించింది కూడా వాళ్ళే. ఎడ్వర్డ్ బ్రూబేకర్ అనేటటువంటి వాడు దానికి నమూనా ఇచ్చిన. ఎడ్వర్డ్ బ్రూబేకర్ అనేవాడు మన పార్లమెంటుకు అంటే
నమూనా ఇచ్చినటువంటి వ్యక్తి అతను. దాంట్లోనే ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అని ఒక హాల్ ఉండేది. సుప్రీంకోర్టు ఫస్ట్ అక్కడి నుంచే పని చేయటం ప్రారంభించింది. ఇప్పుడున్న భవనంలోకి అంటే 1958లో ప్రస్తుత భవనం ఏదైతే ఉందో దీనిలోకి సుప్రీంకోర్టుని మార్చినారు. 1958లో భారత సుప్రీంకోర్టుని ప్రస్తుతం ఉన్న భవనంలోకి మార్చడం జరిగింది. ఓకేనా? భారత సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేసినామంటే 1950. ఎప్పటి నుంచి పని చేసిందంటే 28 జనవరి నుంచి. ఎక్కడి నుంచి పని చేసిందంటే పార్లమెంటు యొక్క భవనంలోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి పని చేయటం ప్రారంభించింది. ఇప్పుడున్నటువంటి భవనం ఏదైతే ఉందో దీనిలోకి వచ్చినటువంటి ఎప్పుడంటే 1958లో ప్రస్తుతం ఉన్నటువంటి భవనంలోకి రావటం జరిగింది. దీని యొక్క న్యాయం కూడా చాలా స్పష్టంగా ధర్మస్థో చేయ అనేట, ధర్మస్థో చేయతే అంటే అర్థం ఏంటి? ధర్మస్థతో చేయతే అని అంటే ధర్మం ఎక్కడ ఉండకుండా విజయం కూడా అక్కడే ఉంటుందన్న నినాదంతో భారత సుప్రీంకోర్టు పనిచేయటం ప్రారంభించింది. రైట్. ఇది భారత సుప్రీంకోర్టు యొక్క చరిత్రకు సంబంధించింది. ఫస్ట్ స్టార్టింగ్ లో కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోటలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు 1774లో. దానికి మొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి సర్ ఎంజాయింపే. 1911లో మరి భారతదేశం యొక్క రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చినాం కాబట్టి ఇక తర్వాత కాలంలో సుప్రీంకోర్టు ప్రస్థానం మొత్తం కూడా ఢిల్లీలోనే జరిగింది. మ్యారిస్ గోయర్ 1935 చట్టాన్ని అనుసరించి 30 ఏళ్ళు దీన్ని ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేసిన తర్వాత దీనికి మ్యారిస్ గోయర్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అయితే ఇక్కడ ఒక చిన్న అంశం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఫెడరల్ కోర్టే సుప్రీం కోర్టుగా రూపాంతరం చెందింది. ఫెడరల్ కోర్టే సుప్రీం కోర్టుగా రూపాంతరం చెందింది. ఎందుకని అని అంటే భారత రాజ్యాంగంలో ఈ ఫెడరల్ అనే పదాన్ని అంటే సమాఖ్య అనే పదాన్ని వాడలేదు. ఎందుకు వాడలేదో చెప్పాను. భారతదేశం అనేది సూత్రబద్ధమైన సమాఖ్య కాదు అని. సూత్రబద్ధమైన సమాఖ్య కాదంటే మన సమాఖ్య ఏర్పాటు అయ్యేటప్పుడు ఒప్పందాన్ని అనుసరించి సమాఖ్య ఏర్పాటు కాలే. ఈ సమాఖ్య నుంచి విడిపోయేటటువంటి అధికారం కూడా రాష్ట్రాలకు లేదు. కాబట్టి మనం సమాఖ్య అనే పదాన్ని వాడలేదు. ప్రపంచంలో సమాఖ్యకు ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమెరికానే. అమెరికా దేశాన్ని ది బెస్ట్ రోల్ మోడల్ అంటాం. ఐడియల్ ఫెడరేషన్ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అమెరికా. ఆదర్శమైన సమాఖ్య అంటే అమెరికానే. అసలు ఫెడరేషన్ అంటే ఏంటిది? మనం సమాఖ్య అంటున్నాం. సమాఖ్య అనగా సమాఖ్య ఫెడరేషన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఫోడస్ నుంచి వచ్చింది. ఫోడస్ అంటే అర్థం ఒప్పందం. ఒప్పందం అంటే ఎవరి మధ్యన ఒప్పందం? రాష్ట్రాల మధ్య. రాష్ట్రాల మధ్యన ఒప్పందం కుదిరి సమాఖ్యగా ఏర్పాటైంది. ఆ ఒప్పందం ఎప్పుడైనా విచ్ఛిన్నమైతే వాళ్ళు విడిపోయే అవకాశం కూడా ఉంటది. రెండు ఉంటాయి అక్కడ. ఒప్పందం ద్వారా సమాఖ్యగా ఏర్పడినారు, ఒప్పందం విచ్ఛిన్నమైతే విడిపోతారు. భారతదేశం ఒప్పంద సమాఖ్యగా ఏర్పాటు కాలేదు. భారతదేశం అనేది ఒప్పంద సమాఖ్యగా ఏర్పాటు కాలే. లేకపోతే విడిపోయే అధికారం కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళకు లేదు. ఇది ఇక్కడ మీరు ఐడియా ఉంచుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి సమాఖ్య అనే పదాన్ని వాడలేదు కాబట్టి మళ్ళీ పేరు కోర్టు పేరు ఏం పేరు పెట్టినాం? సుప్రీం కోర్టే పేరు పెట్టినాం. ఎందుకు నేను దీని గురించి మళ్ళీ లింక్ చెప్తున్నానంటే ఈ అంశం అనేది ఏదో నేను మనం మాట ముచ్చటగా నేను క్లాస్ కోసం చెప్పేది కాదు. భారత రాజ్యాంగంలోనే ఉంటుంది. 135 అధికరణలో 135 అధికరణ ఏదైతే ఉందో దాంట్లో చాలా స్పష్టంగా ఉంటది. గతంలో ఫెడరల్ కోర్టుకున్న అధికారాలన్నీ కూడా ప్రస్తుత సుప్రీంకోర్టు వినియోగిస్తుంది అని చెప్పి చాలా స్పష్టంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో భారత రాజ్యాంగంలోనే ఈ అంశం చెప్పారు. బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో ఏర్పాటై పనిచేసిన ఫెడరల్ కోర్టుకున్న అధికారాలే ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీం కోర్టు కూడా వర్తిస్తాయని భారత రాజ్యాంగంలో రాశాం. అక్కడ మనం సమాఖ్య అనే పదాన్ని వాడలేదు కాబట్టి సమాఖ్య న్యాయస్థానం అనే పేరు కూడా చెప్పకుండా మళ్ళీ ఇది ఫస్ట్ స్టార్టింగ్ లో సుప్రీం కోర్టు పేరు ఉన్నట్టు ఇప్పుడు కూడా సుప్రీం కోర్టు అనే పేరు పెట్టుకొని నిర్వహించడం జరిగింది. ఇది భారత సుప్రీం కోర్టుకు సంబంధించిన ఒక చిన్న చరిత్ర, అంటే గతానికి సంబంధించినటువంటి చారిత్రకమైన అంశం ఇది. రైట్. నెక్స్ట్
ఇక్కడ ఒక అంశం రాశారు. భారతదేశంలో అంటే ఇది సుప్రీంకోర్టు అని చెప్పినాం. తర్వాత ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు కొంతమంది ఇతర న్యాయమూర్తులు ఉంటారని పేర్కొంటున్నారు. భారత సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు కొంతమంది ఇతర న్యాయమూర్తులు ఉంటారని పేర్కొంటుంది. అయితే ఇక్కడ మనకు అవగాహన చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు కొంతమంది ఇతర న్యాయమూర్తులు ఉంటారు. కొంతమంది ఇతర న్యాయమూర్తులు అన్నాం, ఇతర న్యాయమూర్తులు. ఈ కొంతమంది ఎంతమంది అనేది ఎవరు నిర్ణయిస్తారు అన్నప్పుడు ఇక్కడే రాశారు. ఏమని? భారత పార్లమెంటు చట్టం చేసి సంఖ్యను నిర్ణయిస్తుంది. భారత పార్లమెంట్ అనేది చట్టం చేసి సంఖ్యను నిర్ణయిస్తుందని చెప్పారు. అంటే మీకు ఇక్కడ కొన్ని అంశాలు చూస్తున్నా. అదే మీకు హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేటప్పుడు, హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించేటప్పుడు రాష్ట్రపతి నిర్ణయిస్తారు సంఖ్య ఎంత ఉండాలి. మన ఏదో సందర్భంలో రాష్ట్రపతి యొక్క అధికారాలు చెప్పేటప్పుడు కొంతమంది తొందరపడి చెప్పారు కూడా, సార్ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నియమిస్తుంది అనేది 2016లో లేదు సార్, 2017లో ఉంది, 2016లో అంటున్నా ఏదో చెప్తారు. 2016 అనేది హైకోర్టును ఏర్పాటు చేసే అంశము, సంఖ్య నిర్ణయించే అంశం ఉంటుంది. నియమించేది 2017. నిర్ణయించడానికి నియమించడానికి తేడా ఉంది. సంఖ్య నిర్ణయిస్తే నియమించటమే. సంఖ్య నిర్ణయిస్తే నిర్ణయించిన వాళ్ళందరూ నియమించలేదు ఇంతవరకు. అందుకోసమే ఇక్కడ ఈ తేడా ఉంటది. అందుకని ఇక్కడ కూడా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, భారత పార్లమెంట్ అనేటటువంటిది చట్టం చేసి ఈ యొక్క న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయిస్తుందనే మాట వాస్తవం. ఒక్క నిమిషం.
ఈ న్యాయమూర్తుల యొక్క సంఖ్యను నిర్ణయించేటటువంటి అధికారం భారత పార్లమెంట్ కలిగి ఉంటుంది. మరి న్యాయమూర్తుల సంఖ్య ఎలా నిర్ణయించబడింది అన్నప్పుడు 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7+1గా ఉంది. 1956లో దీన్ని 10+1గా చేశారు. ఆ తర్వాత 1960లో దీన్ని 13+1గా చేశారు. 1978లో దీన్ని 18+1గా చేశారు. తర్వాత 1985లో చేశారు. 86లో అమల్లోకి వచ్చింది. ఇది 25+1గా చేశారు. ఆ తర్వాత 2008లో దీన్ని 30+1గా చేశారు. లాస్ట్ 2019లో దీని యొక్క సంఖ్యను 33+1 చేశారు. ఇది ప్రస్తుతం భారత సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల సంఖ్య 33+1. అది దృష్టిలో పెట్టుకోండి. బుక్లో ఏదో లేనట్టుంది, అది పడనట్టుంది, రాయనట్టుంది, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల సంఖ్య 33+1. తర్వాత ఫస్ట్ ఎంత ఉండేదంటే 7+1. మధ్య అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మీకు ఏదో చరిత్ర చెప్పాలి కాబట్టి నేను వివరిస్తున్నాను అంతే. ఈ రెండు ఇంపార్టెంట్. ఏంటిది? ఫస్ట్ స్టార్టింగ్ లో ఎంతమంది ఉన్నది ఇంపార్టెంట్, ప్రస్తుతం ఎంతమంది ఉన్నది ఇంపార్టెంట్. ఈ సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారంటే భారత పార్లమెంటే చట్టం చేసి నిర్ణయం చేస్తుంది. దీనివల్ల ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భారత పార్లమెంటే చట్టం చేసి నిర్ణయిస్తుందంటే ఇప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. మన వాళ్ళకు ఒక మరి మేము తెలుకల్లోళ్ళు అనుకోవాలా ఏమనుకోవాలో అర్థం కాదు. ఇలా ఎందుకు పెంచారు? తలకాయ లేని ప్రశ్నలు అడుగుతారు. ఏం స్వామి మీరు ఎందుకు పెంచుతారు స్వామి? న్యాయమూర్తుల సంఖ్యను ఎందుకు పెంచుతారా? కేసులు విపరీతంగా పెరుగుతుంటే, పెండింగ్ కేసుల సంఖ్య ఉంటే, పని భారం పెరుగుతుంటే ఎందుకు పెంచారు? ఏం ప్రశ్నలు అడుగుతారో కూడా అర్థం కాదు. ఇలా ఎందుకు పెంచారు కారణం మామూలుడికి కూడా చెప్తాడు. అవి చిన్నపిల్లాడు కూడా పని భారం ఎక్కువైనప్పుడు పెంచుతారు. అంతేగాని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరం లేదు. అది నేను అడిగిన ప్రశ్న. ఇక్కడ ఆల్రెడీ రాజ్యాంగము ఒక క్లియరెన్స్ ఇచ్చింది. ఏమని? భారత పార్లమెంట్కి అధికారం ఇచ్చింది. ఏమని? మీరు చట్టం చేసి ఈ సంఖ్యను పెంచుకోండి అని చెప్పింది. ఇది మీకు ఇలాంటివి చాలా సందర్భాల్లో వస్తాయి. అది వేరు. 118 చట్టం వేరు, ఈ చట్టం వేరు. 118 చట్టం దేనికి? పార్లమెంటు నియమ నిబంధనలు రూపొందించుకునే అధికారం పార్లమెంటుకి ఇవ్వడం అని 118. ఇదేమో న్యాయమూర్తుల సంఖ్యను పెంచుకోవటం. ఇంకొక అంశం ఉంది. అంశం ఏంటంటే మీకు ఐడియా ఉండాలి. మనకు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. ఏంటిది? ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పినటువంటి అంశం ఏంటిది? 11వ అధికారం భారత పౌరసత్వానికి సంబంధించిన చట్టాన్ని పార్లమెంటే చేస్తుందని చెప్పి రాజ్యాంగం రాశారు. అదేవిధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటే చేస్తుందని రాజ్యాంగం 3వ అధికరణలో ఉంటది. తర్వాత పౌరసత్వ చట్టం చేస్తుంది పార్లమెంట్ అని చెప్పి రాజ్యాంగంలోని 11వ అధికరణలో ఉంటది. మనం చెప్పేటప్పుడు ఈ మన మామూలుగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని కూడా పార్లమెంట్ చేస్తుందని రాజ్యాంగం. అంటే రాజ్యాంగం ఎక్కడైతే క్లియరెన్స్ ఇస్తుందో, రాజ్యాంగం ఎక్కడైతే క్లారిటీగా చెప్తుందో, ఆ క్లారిటీగా చెప్పిన దగ్గర రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉండదు. There is no need of constitutional amendment. The parliament with an act, it can increase the strength of the Supreme Court judges. It can increase the strength of the Supreme Court judges. It is depend upon the work. నిన్న మొన్న మన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యని పెంచారు. రాష్ట్రపతి పెంచారు. న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని చెప్పి మన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన మన తెలుగువాడైనటువంటి ఎన్వి రమణ చెబితే, అంటే కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తే సంఖ్య ఎందుకు పెంచారు? మన హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యని మన హైకోర్టులో 24 నుంచి 42కి ఎందుకు పెంచారు అంటున్నా. ఎందుకు పెంచడానికి గల కారణం ఏంటిది అని అంటే, మన హైకోర్టులో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది, న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉంది. కాబట్టి పెండింగ్, ఆ కేసు పని భారం అయినటువంటిది, కేసుల పెండింగ్ అనేటటువంటి పెరిగిపోతుంది. కాబట్టి ఇమీడియట్ గా సత్వర న్యాయాన్ని అందించాలన్న లక్ష్యంతో
సంఖ్యను పెంచుతారు. ఓకే, రైట్. ఇది న్యాయమూర్తుల యొక్క సంఖ్యను పెంచడానికి సంబంధించినటువంటి అంశం. మరి ఈ న్యాయమూర్తులు ఎలా పదవిలోకి వస్తారు అంటే, మీకు ఇక్కడ చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంట్ నిర్ణయిస్తుంది, కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఓకే, మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవిలోకి ఎలా వస్తారంటే రాష్ట్రపతి నియామకం చేస్తారని రాశాం. ఇక్కడ ఇంక 2 ప్రశ్నలకు ఆన్సర్ ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవిలోకి ఎలా వస్తారన్నప్పుడు ఎవరు నియామకం చేస్తారంటే రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఎవరిని నియామకం చేస్తారు, ఎలా నియామకం చేస్తారు, ఈ 2 ప్రశ్నలకు ఆన్సర్ కావాల్సి ఉంటుంది. ఎవరిని నియామకం చేస్తారు, ఎలా నియామకం చేస్తారు, 2 పదాలు వేరు వేరు. ఎవరిని నియామకం చేస్తారంటేనేమో అర్హతలు వస్తాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి కావాల్సిన అర్హతలు, అంటే ఎవరు నియామకం చేస్తే ఈ అర్హతలు కలిగిన వ్యక్తులు నియామకం చేస్తారని చెప్పటం. కానీ ఎలా నియామకం చేస్తారనేటటువంటి అంశం ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఎలా నియామకం చేస్తారు. ఎవరిని నియామకం చేస్తారన్నప్పుడు ఇక్కడ కావాల్సిన ఏంటివి, అర్హతలు. అర్హతల్లో మొదటి అర్హత ఏముంది, భారతీయ పౌరుడై ఉండాలి. ఫస్ట్ అంశం ఇది. రెండవ అంశం ఏంటిది, ఏదైనా ఒక హైకోర్టులో, 1 కానీ 2 హైకోర్టు స్థాయిలో హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. ఏదైనా ఒక హైకోర్టు స్థాయిలో 1 కోర్టు కావచ్చు, 2 కోర్టులు కావచ్చు, 3 కోర్టులు కావచ్చు, మినిమం 5 years న్యాయమూర్తిగా పనిచేసి ఉండాల్సి ఉంటుంది. మూడవది ఏంటంటే, ఏదైనా ఒక హైకోర్టు స్థాయికి తగ్గకుండా 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. అంటే అర్థం ఏంటిది, ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమించేది రాష్ట్రపతి. ఎవరిని నియమిస్తారు అనుకున్నప్పుడు ఇక్కడ నేను ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, ఎవరిని న్యాయమూర్తిగా నియమిస్తారు అనుకున్నప్పుడు ఫస్ట్ 2 అర్హతలు చెప్పాను. ఎనీ హైకోర్టులో, ఏ హైకోర్టులోనైనా సరే కనీసం 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి, లేదా 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. న్యాయమూర్తిగా అంటే జడ్జి, న్యాయవాదిగా అంటే లాయర్గా, అడ్వకేట్గా పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయ కోవిదుడై ఉండాలి. రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయ కోవిదుడై ఉంటే ఇవి కావలసినటువంటి అర్హతలు యాక్చువల్. అయితే ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే, ఇప్పుడు భారత పౌరులై ఉండాలి, హైకోర్టులో 5 సంవత్సరాల న్యాయమూర్తిగా పనిచేసైనా ఉండాలి. దీంట్లో ఏదన్నా అర్హత, అన్ని కాదు. ఇక్కడ 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసినా నియమించవచ్చు, 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసినా నియమించవచ్చు. అదేవిధంగా రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయ కోవిదుడైతే కూడా నియమించవచ్చును. ఇవి ఏవైనా చేయవచ్చు. కాకుండా భారతదేశంలో ఇప్పటి వరకు నియమిస్తున్న సంఖ్యను, న్యాయమూర్తులను పరిశీలించినప్పుడు ఇంతవరకు ఈ అర్హతతోని, ఏది రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయ కోవిదుడై ఉండాలనే అర్హత ఏదైతుందో, ఈ అర్హతతో ఈ దేశం ఇంతవరకు ఏ న్యాయమూర్తి నియామకం చేయలేదు. ఆ తర్వాత హైకోర్టు స్థాయిలో న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తులను కూడా రేర్గా నియమించారు. జస్టిస్ ఎంఎల్ నాగేశ్వరరావు కావచ్చు, ఈ మధ్య కాలంలో మహిళ
ఇందు మల్హోత్రా కావచ్చు, ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నటువంటి ఇందు మల్హోత్రా కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎక్కడో అప్పుడప్పుడు రేర్ గా నియామకం చేస్తారు. ఇది న్యాయవాదిగా. 99% ఏదైనా హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తులనే నియామకం చేస్తారు. మరి ఇక్కడ మీకు ఏం కనిపించడం లేదు? ఇక్కడ మీకు నియమించేటప్పుడు మనకు కనిపించండి ఏంటిది అంటే ఏజ్ లేదు. ఏజ్ గురించి చెప్పలేదు. ఏజ్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఏజ్ గురించి ఉంది కానీ ఏముంది అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవి విరమణ వయస్సు, న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సు ఏదైతే ఉందో ఇది 65 సంవత్సరాలు అని రాజ్యాంగంలో ఉన్నది. యాక్చువల్గా స్టార్టింగ్ లో 62 ఉండేది. దీన్ని 15వ రాజ్యాంగ సవరణ చేసి 65కు పెంచారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవి విరమణ వయస్సు 62 సంవత్సరాలు. కానీ 15వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని 65 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఆఫ్టర్ 15th amendment of Indian Constitution, the retirement age of the Supreme Court judges has been enhanced from 60 to 65. దాన్ని 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచడం జరిగింది. రైట్. కానీ ఇక్కడ ఏ వయసు కనిపించటం లేదు. మరి వయసు అంటే ఉంది కదా, ఏ వయసు లేదు. ఎవరు పెట్టారు? సాయి శ్రీనా పెట్టింది. కరెక్ట్. ఏం లేదు, మినిమం వయసు లేదు, కనీస వయసు గురించి లేదు, గరిష్ట వయసు గురించి ఉంది. ఇక్కడ కనీస వయసు గురించి ప్రస్తావించలేదు. ఏ వయసు గురించి ప్రస్తావించినారు? గరిష్ట వయసు గురించి ప్రస్తావించినారు. ఓకేనా? దీనికి గల కారణం ఏంటి చెప్పండి? దీనికి గల కారణం ఏంటి? ఎందుకు కనీస వయసు గురించి చెప్పలేదు? గరిష్ట వయసు చెప్పారు కదా, కనిష్ట వయసు గురించి ఎందుకు చెప్పలేదు? ఎస్, ఇక్కడ విషయం ఏంటంటే విద్యార్హతలు ఉంటాయి. ఇక్కడ విద్యా అర్హతలు ఉంటాయి. విద్యార్హతలు ఎలా? నువ్వేం రాసావు ఇక్కడ? 5 సంవత్సరాలు న్యాయమూర్తి అంటున్నావు, 10 సంవత్సరాలు హైకోర్టులో న్యాయవాది అంటున్నావు, లేకపోతే రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయ కోవిదుడు అంటున్నావు. న్యాయ కోవిదుడు అంటే న్యాయశాస్త్రంలో ప్రావీణ్యం. న్యాయశాస్త్రంలో ప్రావీణ్యం పొందాలంటే నువ్వు న్యాయశాస్త్రం విద్యను అభ్యసించిన వాడివే ఉండాలి. అంటే నీకు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలంటే ఉదాహరణకి ఒకవేళ 10th క్లాస్ వరకు 15 years అనుకుంటే, తర్వాత ఇంటర్మీడియట్ ఇది ఒక 2 years అనుకుంటే, డిగ్రీకి సంబంధించినటువంటి అంశాలు 3 years అనుకుంటే, ఆ తర్వాత LLBకి సంబంధించింది మళ్ళీ ఒక 3 years అనుకుంటే, ఆ తర్వాత మరి బార్ కౌన్సిల్లో బార్ అసోసియేషన్ లో నువ్వు ఒక నేమ్ నమోదు చేసుకోవడానికి 1 year అనుకుంటే, ఇప్పటికి మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లా పట్టా చేతికి రావడానికి, నువ్వు న్యాయవాదిగా పేరు నమోదు చేసుకోవడానికి ఎంత టైం పట్టింది? 24 years. మరి 24 years తర్వాత నువ్వేమంటున్నావు? 5 సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తిగా కానీ 10 సంవత్సరాలు న్యాయవాదిగా కానీ. ఇక్కడ లెక్క ఉంది. నువ్వు హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పని చేస్తే 34 yearsకి వస్తావు. కానీ నువ్వు హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేయాలంటే అక్కడ లెక్క ఉంది. హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేయాలంటే 10 సంవత్సరాలు హైకోర్టులో న్యాయవాదిగానన్నా పనిచేసి ఉండాలి, లేక 10 సంవత్సరాలు కింది కోర్టులో న్యాయమూర్తిగానన్నా పనిచేసి ఉండాలి. కింది కోర్టులో, జిల్లా సెషన్ కోర్టులో 10 సంవత్సరాలు న్యాయమూర్తిగానన్నా పనిచేసి ఉండాలి, హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగానన్నా పనిచేసి ఉండాలి. 10 సంవత్సరాలు న్యాయమూర్తి, 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ సార్కు 40 years వచ్చేస్తాయి. ఏంది ఇక్కడ? ఇది ఎక్కడ జంప్ చేయకుండా ఉంటే ఇది అంశం. ఎక్కడైనా జంప్ చేస్తే మళ్ళీ అది అదనంగా ఉంటుంది. కాబట్టి
వీళ్ళకు కనీస వయసు వచ్చేసరికి 35 పైన, 40 ఇయర్స్ పైన. అయితే ఇంకోటి ఉంది ఇక్కడ, వీళ్ళన్న తోపుల వీళ్ళు వచ్చేసరికి రెడీగా ఉంటుందా? అర్థమైందా? ఎప్పుడు దీనికి సంబంధించి వీళ్ళన్న తోపుల వీళ్ళకంటే ముందు సీనియర్స్ ఉన్నారు కదా, వీళ్ళకంటే ముందు తాతలు ఉంటారు కదా. మన హైకోర్టులో ఆల్మోస్ట్ 6,000 మంది అడ్వకేట్లు రిజిస్టర్ అయి ఉన్నారు. మరి వాళ్ళందరూ ఉంటారుగా. నువ్వు డిగ్రీ పట్టా పుచ్చుకొని రాగానే సార్ రండి అని మీకోసం పిలుస్తారు ఉంటారుగా, దానికంటే ముందున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏజ్ గురించి, కనీస వయసు గురించి పేర్కొనలేదు. ఇక్కడ నేను ఒక అంశం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రాజకీయ పదవులకు పోటీ చేసేటప్పుడు, ఏ పదవికి పోటీ చేసేటప్పుడైనా, నువ్వు గ్రామ పంచాయతీ వార్డు సభ్యునికి పోటీ చేసేటప్పుడైనా, సర్పంచ్ పదవికి పోటీ చేసేటప్పుడైనా, ఎంపీటీసీగా పోటీ చేయాలన్నా, జెడ్పీటీసీగా పోటీ చేయాలన్నా, కౌన్సిలర్గా పోటీ చేయాలన్నా, కార్పొరేటర్గా పోటీ చేయాలన్నా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా, ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్నా, దేనికైనా కనీస వయస్సు ఉంటుంది. ఇది కనీస వయసు గురించి ప్రస్తావిస్తారు అక్కడ ఈ పదవులకు పోటీ చేసేటప్పుడు. గరిష్ట వయసు గురించి చెప్పరు. ఎట్టి పరిస్థితులను ఇష్టం వచ్చిన రాజకీయ పదవిని తీసుకో, ఎక్కడ కూడా గరిష్ట వయసు గురించి ప్రస్తావించరు. గరిష్ట వయసు గురించి ఉండదు, ఓన్లీ కనీస వయసు గురించే ఉంటది. ఎందుకని అని అంటే, ఎందుకు కారణం ఏంటంటే, నీకు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటటువంటిది న్యాయమూర్తులు నియమించేటప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉన్నది. అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు. మన రాష్ట్రపతి గురించి చెప్పేటప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చెప్పలేదు. ఉపరాష్ట్రపతి గురించి చెప్పేటప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పలేదు. పార్లమెంటుకు పోటీ చేసేటప్పుడు, రాజ్యసభ లోక్సభకు పోటీ చేసేటప్పుడు కూడా నో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పలేదు. అంటే అర్థం ఏంటిది? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చెప్పలేదు. ఎందుకని అని అంటే, అక్కడ మీకు భారత ప్రజాస్వామ్య దేశం కాబట్టి, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ పదవికైనా పోటీ చేసే అర్హత కలిగి ఉంటాడు కాబట్టి, విద్య లేదన్న కారణం చేత అతన్ని పక్కకు పెట్టడానికి అవకాశం లేదు. దేనికైనా పోటీ చేయొచ్చు. కానీ ఇక్కడ డైరెక్ట్ గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అందుకోసం ఇక్కడ కనీస వయసు అనేటటువంటిది ఇట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఓకే, ఇది అంశం. ఏది? అర్హతలకు సంబంధించినటువంటి ఈ అర్హతలు కలిగినటువంటి వ్యక్తులని భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియామకం చేస్తారు. మరి ఇక్కడ నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎలా పదవిలోకి వస్తారంటే రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఎవరిని నియమిస్తారంటే ఈ అర్హతలు కలిగినటువంటి వ్యక్తుల నియామకం చేస్తారు. ఓకేనా? మరి ఇప్పుడు ఇక్కడ మనకు ప్రశ్న ఏంటంటే, ఎలా నియామకం చేస్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, మనం బాగా చర్చించాల్సినటువంటి అంశం. ఇది ఒక కాన్సెప్ట్ కి సంబంధించిన అంశం. ఏంటంటే, ఎలా నియమిస్తారు అన్నప్పుడు, కేంద్ర కేబినెట్ యొక్క సలహా ప్రకారం నియామకం చేస్తారు. కేంద్ర కేబినెట్ యొక్క సలహాను అనుసరించి రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియామకం చేస్తారు. ఇక్కడ అసలు విషయం స్టార్ట్ అవుతుంది. మరి కేంద్ర కేబినెట్ యొక్క సలహాను అనుసరించి డైరెక్ట్ గా నియామకం చేస్తారంటే, సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాత, సంప్రదింపుల ప్రక్రియ తదనంతరం అని. సంప్రదింపుల ప్రక్రియ తదనంతరం అంటే నియామకం చేసేది రాష్ట్రపతి, ఇలా నియమిస్తాడే కేంద్ర కేబినెట్. తర్వాత సంప్రదింపుల ప్రక్రియ ఎవరిని సంప్రదిస్తాడు అంటే, సిజేఐ ఎవరైతే ఉన్నారో ఇతన్ని కొలీజియం గా సంప్రదిస్తారు. కొలీజియం అంటే అర్థం ఏంటంటే, యాక్చువల్ గా ఆ సంస్థలో సీనియర్ వ్యక్తి, ఆ సంస్థలో లెర్నిడ్ వ్యక్తి. కొలీజియం అంటే
ఆ సంస్థలో అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి, అతను సీనియర్ వ్యక్తి. ఆ సంస్థలో ఏ సంస్థలో నేను కొలీజియం అనేటటువంటి పదాన్ని వాడుతున్నామంటే ఆ సంస్థలో మొదటివాడు, ముఖ్యుడు, తెలిసినవాడు, అవగాహన ఉన్నవాడు, సీనియర్ సభ్యుడు. ఆ ఆలోచన వస్తుంది. సో అలాంటి వ్యక్తిని సంప్రదిస్తారు కొలీజియం. ఇక ఇప్పుడు అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. ఏంటంటే రాజ్యాంగంలో రాసేటప్పుడు ఆఫ్టర్ ది కన్సల్టేషన్ ఆఫ్ ద కొలీజియం అని రాశారు. ఆఫ్టర్ ది కంప్లీటింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ది కన్సల్టేటివ్ ప్రాసెస్ ఆఫ్ విత్ కొలీజియం అని చెప్పి రాశాను. కొలీజియాన్ని సంప్రదించిన తర్వాత అయితే రాజ్యాంగంలో నీకు ఎక్కడ కూడా కొలీజియాన్ని తప్పనిసరిగా సంప్రదించాలా? ఇది ప్రశ్న. కొలీజియాన్ని భారత రాష్ట్రపతి తప్పనిసరిగా సంప్రదించాలా, లేక ఇది ఆప్షనా? ఇది అంశం. వాస్తవానికి దీనిపైన భారత రాజ్యాంగంలో ఎలాంటి వివరణ లేదు. కొలీజియాన్ని రాష్ట్రపతి సంప్రదించడం అనేది తప్పనిసరి అని లేదు, తప్పనిసరి కాదని కూడా ఏది లేదు. ఏ అంశం కూడా ప్రస్తావించలేదు కాబట్టి 1982లో 1982లో ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్యన ఒక వ్యాజ్ జరిగింది. దీన్ని మనం ఫస్ట్ జడ్జెస్ కేసు అంటాము. దీన్ని జడ్జెస్ ట్రాన్స్ఫర్స్ కేసు అని కూడా. ఈ కేసులో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంటే రాజ్యాంగంలో ఏమి లేదని చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించేది పార్లమెంటు, నియమించేది రాష్ట్రపతి. ఎలా నియమిస్తాడు అన్నప్పుడు కేంద్ర కేబినెట్ సలహా ప్రకారం నియమిస్తాడు. ఎవరిని సంప్రదించి నియమిస్తాడంటే కొలీజియాన్ని సంప్రదించి నియమిస్తాడు. కొలీజియం అంటే సిజేఐతో కూడుకున్నది. మరి వీరిని సంప్రదించడం తప్పనిసరిగా కాదంటే రాజ్యాంగంలో ప్రస్తావన లేదు. కాబట్టి ఎస్పి గుప్తా అనేటటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుని అడిగినాడు, మరి మీరు కొలీజియాన్ని సంప్రదించిన తర్వాత నియమించాలని చెప్పారుగా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు చదువుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పేది కీలకమైన అంశం. ఎందుకంటే భారతదేశంలో రెండు వ్యవస్థల మధ్య జరిగిన సంఘర్షణకు సంబంధించిన అంశం. భారతదేశంలో రెండు వ్యవస్థల మధ్య, ఒకటి కార్యనిర్వాహక శాఖ అంటే కార్యనిర్వాహక శాఖ అంటే భారతదేశంలో పార్లమెంటరీ ప్రభుత్వం కాబట్టి శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ కలిసి ఉంటాయి. ఎందుకంటే పార్లమెంటులో మెజార్టీ వచ్చిన వాడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. మరి ప్రభుత్వంలో ఉన్న మంత్రులంతా పార్లమెంటు సభ్యులు కాబట్టి ఆ రెండు కలగాపులుగా కలిసే ఉంటాయి. సో అలాంటి ప్రభుత్వానికి అంటే కార్యనిర్వాహక శాఖకు ఈ దేశ అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ అయిన సుప్రీంకోర్టుకు మధ్యన సంఘర్షణ వచ్చినటువంటి అంశం ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. కాబట్టి ఇది కాన్సెప్ట్ కి సంబంధించిన అంశం, గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇప్పటికి కూడా ఈ సమస్య పరిష్కారం కాని అంశమే. సమస్య ఇంతవరకు పూర్తి స్థాయిలో పరిష్కారం కాదు. ఇప్పటికీ ప్రభుత్వానికి లోపల ఉంది, దీన్ని ఎట్లా మార్చాలని చెప్పి చెప్తాను. సో అలాంటి టైంలో ఎస్పి గుప్తా అనేటటువంటి ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఏమని అని అంటే, మరి రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం చేసేటప్పుడు ప్రధాన న్యాయమూర్తిని కొలీజియం గా సంప్రదించడం తప్పనిసరి కాదా అనే అంశం పైన ఈయన ప్రశ్న వేశాడు. అంటే సుప్రీంకోర్టులో దీన్ని అంటే దానిపైన వివరణ అడిగితే ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటిది ఫస్ట్ జడ్జెస్ కేసులో అని అంటే, రాష్ట్రపతి కొలీజియాన్ని సంప్రదించడం అనేది ఏదైతే ఉందో ఫస్ట్ జడ్జెస్ కేసులో తప్పనిసరి కాదు అని చెప్పి పేర్కొన్నారు. తప్పనిసరి కాదు అని పేర్కొన్నారు. ఏ కేసులో అంటే ఫస్ట్ జడ్జెస్ కేసులో. ఫస్ట్ జడ్జెస్ కేసు అంటే ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటంటే, నువ్వు అంటే మామూలుగా రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం చేసేటప్పుడు కొలీజియాన్ని సంప్రదించడం అనేది తప్పనిసరి ఏమీ కాదు అని చెప్పి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అని సుప్రీంకోర్టు ఇక్కడ తీర్పు చెప్పిన తర్వాత మళ్ళీ మనకు 1993లో
మళ్ళీ ఒక సమస్య వచ్చింది. ఏంటిదది? సుప్రీం కోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్యన కేసు వచ్చింది. దీన్నే మనం సెకండ్ జడ్జెస్ కేసు అని కూడా అంటాము. సెకండ్ జడ్జెస్ కేసు అని కూడా అంటాం. ఇందులో భారత సుప్రీంకోర్టు ఓ 11 సంవత్సరాల తర్వాత, అంటే ఎస్బి గుప్తా కేసులో తీర్పిచ్చింది 1982లో. అవాళ కొలిజాన్ని సంప్రదించడం తప్పనిసరి కాదని చెప్పిన సుప్రీంకోర్టు 1993లో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో దీన్నే సెకండ్ జడ్జెస్ కేసు అంటాము. ఈ కేసులో భారత సుప్రీంకోర్టు తానిచ్చిన తీర్పును తానే మార్చుకొని ఏం చేసింది? కొలిజియాన్ని సంప్రదించడం అనేది తప్పనిసరి అని చెప్పింది. అందుకనే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు. కేసుల గురించి అడగొచ్చు, కేసుల్లో ఇచ్చిన తీర్పు గురించి అడగొచ్చు, లేకపోతే ఈ కొలిజం వ్యవస్థకు సంబంధించిన అంశం గురించి అడగొచ్చును. అది ఏ రకమైన ప్రశ్న అయినా సరే అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా నేను బోర్డు మీద నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందుకని నేను కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఎక్కువ టైం ఎందుకు అవుతుందంటే ఇదే కారణం. అలాంటి అంశాలు వచ్చినప్పుడు దీన్ని మనం అంటే క్లారిటీగా దృష్టిలో ఉంచుకోవాలి. అంటే భారత సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుని, అదే తీర్పును సమర్థించలేదు. దానికి వ్యతిరేకమైన తీర్పు, దానికి భిన్నమైన తీర్పు ఇచ్చింది. ఇలా భిన్నమైన తీర్పు ఇస్తే దానికి ఒక పదాన్ని వాడుతుంటాం, గుర్తుండాలి. ఎవరో మిత్రుడు పెట్టినారు కూడా. ఇలాంటి తీర్పిస్తే, ఇలా గతంలో ఇచ్చిన తీర్పుకి భిన్నమైన తీర్పిస్తే దాన్ని ఏమంటాం అంటే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ గా పేర్కొంటాం. గతంలో అయిపోయింది, కానీ ఇక నుంచి భవిష్యత్తులో దీన్నే పాటించాలి అనే విధంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించేటప్పుడు ఎలా నియమిస్తారంటే కేంద్ర కేబినెట్ సలహాను అనుసరించి నియమిస్తారు. ఎవరిని సంప్రదించాలంటే సిజేని కొలిజియంగా సంప్రదించాలి. ఇప్పుడు తప్పనిసరిగా సంప్రదించాలంటే తప్పనిసరిగా సంప్రదించాలని చెప్పి వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత 1999లో యాక్చువల్గా 98లో సమస్య వచ్చింది. 99లో మరొక ఇంపార్టెంట్ అయిన అంశం వచ్చింది. అంటే ఈ ఇంపార్టెంట్ అయిన అంశం ఆర్ఎఫ్ అంటే రెఫరెన్స్ బై రాష్ట్రపతి కేఆర్ నారాయణ్. ఎవరికి రెఫరెన్స్ ఇచ్చినారు? సుప్రీం కోర్టుకు రెఫర్ చేసిన. దేనికోసం? రాష్ట్రపతి న్యాయ సలహా కోసం సుప్రీం కోర్టుకు రెఫరెన్స్ ఇస్తే సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తులతో కూడుకున్న ధర్మాసనం తీర్పు చెప్పిన అంశం. దీన్నే మనం థర్డ్ జడ్జెస్ కేసు అంటాము. థర్డ్ జడ్జెస్ కేసు అని కూడా అంటాం. ఇది ఇంపార్టెంట్, ఇంకా ఇంపార్టెంట్. ఆ పైన చెప్పిన వాటికంటే ఇది ఇంకా ఇంపార్టెంట్. ఎలా అంటే యాక్చువల్ గా 1998లో 1998లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఒక లిస్టు రాష్ట్రపతి దగ్గరికి వస్తుంది. ఎవరు పంపించినారు? కేంద్ర కేబినెట్ పంపించింది. వీళ్ళని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించండి, వీళ్ళని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించండి అని చెప్పి కేంద్ర కేబినెట్ రాష్ట్రపతికి ఒక సలహా ఇచ్చింది. సలహా ఇస్తే మరి ఇప్పుడు సెకండ్ జడ్జెస్ కేసు ప్రకారం రాష్ట్రపతి ఏం చేయాలి? కొలిజాన్ని తప్పనిసరిగా సంప్రదించాలి. కొలిజన్ దగ్గరికి లిస్టు పంపించినాడు. మరి కేంద్ర కేబినెట్ వీళ్ళని నియమించాలని చెప్పింది. దీనిపైన మీ అభిప్రాయం కూడా చెప్పండి అని చెప్పి పంపిస్తే అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఎంఎం పూంచి ఆయన ఏం చేసినాడు? ఆయన ఇంకొక లిస్ట్ ఇచ్చి వీళ్ళని నియమించండి అని చెప్పారు. ఇదేంటి? కాంట్రడిక్షన్ కదా. కేంద్ర కేబినెట్ ఇప్పటికో సలహా ఇచ్చింది. ఆల్మోస్ట్ 98, 99 అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటిది? 50 ఏళ్ల నుంచి అలాగే నియామకం చేస్తున్నాం. ఏది? కేంద్ర కేబినెట్ సలహా ఇస్తుంది, రాష్ట్రపతి నియామకం చేస్తున్నాం. కానీ 1993లో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రపతి కొలిజియాన్ని తప్పనిసరిగా సంప్రదించాలి. కాబట్టి ఆ సంప్రదింపుల కోసమే కేంద్ర కేబినెట్ ఇచ్చిన సలహాని కొలిజియానికి పంపించాడు. వీళ్ళు ఇలా ఇచ్చారు, వీళ్ళని నియమించమని చెప్పారు, దీనిపైన మిమ్మల్ని సంప్రదించాలి కాబట్టి మీకు పంపిస్తున్నామని చెప్తే
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే కొలీజియం సిజేఐగా ఉన్నటువంటి ఎంఎం పూచి ఆయన ఒక లిస్ట్ ఇచ్చి వీళ్ళని నియమించండి అని చెప్పారు. ఇక్కడ పెద్ద కాంట్రోవర్సీ స్టార్ట్ అయింది. ఇప్పుడు రాష్ట్రపతి క్యాబినెట్ ఇచ్చినటువంటి సలహా ఇచ్చినటువంటి లిస్టు నియమించాలా లేక కొలీజియం ఇచ్చిన లిస్టు నియమించాలనేది ఒక పెద్ద సవాలు సమస్యగా రాష్ట్రపతికి అంటే సమస్య కూర్చుంది. అయితే కొలీజియంగా సలహా ఇచ్చేటప్పుడు ఏమైందంటే సిజేఐ ఒక్కడే లిస్టు పంపించారు. సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లిస్టు పంపించారు. పంపిస్తే రాష్ట్రపతికి వచ్చిన డౌట్ ఏంటంటే సిజేఐ అవి ఒక్కడే కొలీజియంగా ఉంటాడా ఇంకెవరైనా ఉంటారా అనే అంశం పైన రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు రెఫరెన్స్ ఇచ్చారు. దీని మీద చెప్పండి, మరి రాజ్యాంగంలోనైతే కొలీజియం గురించి సరైన వివరణ లేదు కాబట్టి మరి మీరు గతంలో కొలీజియాన్ని సంప్రదించాలా వద్దంటే ఫస్ట్ వద్దన్నారు, ఇప్పుడు తప్పనిసరి అని చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతున్న సమస్య ఏంటంటే కొలీజియం అంటే ఏమిటి, ఎవరు ఉంటారు దాంట్లో, ఒక సిజేఐ ఒక్కడే ఉంటారా ఇంకెవరైనా ఉంటారా, దీనిపైన మాకు వివరణ కావాలని చెప్పి పంపించాడు. పంపిస్తే ఇక్కడ సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తులతో కూడుకున్న ధర్మాసనం ఏదైతుందో పెద్ద ధర్మాసనమే, ఈ ధర్మాసనం ఒక తీర్పు చెప్పింది. ఏమని, చాలా చాలా ఇంపార్టెంట్ తీర్పు. ఎలా అంటే కొలీజియం అంటే అనగా ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు 4 ఇతర న్యాయమూర్తులు ఉంటారు. వీళ్ళంతా కలిసి ఒక కౌన్సిల్ లేదా మండలిగా ఉంటుంది. కొలీజియం అంటే ఇలా ఉంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు 4 సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు. 4 సీనియర్ న్యాయమూర్తులు మొత్తం కలిస్తే 5 న్యాయమూర్తులు ఉంటారు. వీళ్ళు కొలీజియం గా పనిచేస్తారు. సిజేఐ ఒక్కడు మాత్రమే కొలీజియం కాదు, సిజేఐతో పాటు 4 సీనియర్ న్యాయమూర్తులు. నెక్స్ట్ దాంట్లో కంపల్సరీ కాబోయే ప్రధాన న్యాయమూర్తి సీనియారిటీలో ముందున్న వ్యక్తి తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా మిగతా న్యాయమూర్తులు మొత్తం కలిసి 4 సీనియర్ న్యాయమూర్తులు ఉండాలి. మొత్తం కలిసి ఇది ఒక కౌన్సిల్ మండలిగా పనిచేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే కొలీజియాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా సంప్రదించాలి. మళ్ళీ అదే అంశాన్ని చెప్పాడు, కొలీజియాన్ని తప్పనిసరిగా సంప్రదించాలి. కొలీజియాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా సంప్రదించాలి. ఈ మస్ట్ కన్సల్ట్ ద కొలీజియం, మస్ట్ షుడ్. ఎందుకంటే ఇక్కడ చెప్పింది, ఇక్కడ సెకండ్ జడ్జెస్ కేసులో చెప్పారు, ఇప్పుడు థర్డ్ జడ్జెస్ కేసులో కూడా తప్పనిసరిగా చెప్పారు. ఇది కూడా సరి గతంలో చెప్పింది కాబట్టి ఇప్పుడు అసలు సమస్యకు పంచాయతీకి కారణమైన అంశం చెప్పారు. ఏమని అంటే కొలీజియం ఇచ్చిన సలహానే పాటించాలి. కొలీజియం ఇచ్చిన సలహానే రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి. ఇప్పుడు మిగతావి పక్కకు పెట్టండి, కానీ ఈ లాస్ట్ పాయింట్ మీకు ఏమర్థమైందో చెప్పండి. కొలీజియం అంటే అది పెద్ద కాదు. కొలీజియం అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక్కరే ఉంటారు, వారితో పాటు 4 ఇతర న్యాయమూర్తులు ఉంటారని మనకు అర్థమైంది. అది పెద్ద సమస్య కాదు, ఈజీగా ఉంటుంది. కొలీజియాన్ని తప్పనిసరిగా సంప్రదించాలంటే సెకండ్ జడ్జెస్ కేసులో అదే చెప్పారు, ఇప్పుడు థర్డ్ జడ్జెస్ కేసులో కూడా అదే చెప్పారు, అది కూడా అర్థమైంది. కానీ ఇప్పుడు కొలీజియం ఇచ్చిన సలహానే రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. ఇది ఏంటి, ఇదేంటి? అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే దాన్ని దేనికి దారి తీస్తుంది, దాని అంశం ఏంటో చెప్పండి అంటున్నా. చెప్పండి. కొలీజియం ఇచ్చిన సలహానే రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలంటే అర్థమేంటి?
ఎస్. ఇప్పుడు న్యాయమూర్తులే నియమించుకునే పరిస్థితి వచ్చింది. న్యాయమూర్తులే నియమించుకుంటున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం నియమించాలంటే వీళ్ళు లిస్ట్ ఇస్తారు, దాన్ని రాష్ట్రపతి నియమించాల్సి వస్తుంది. అంటే వాళ్ళే నియమించుకున్నట్టుగా ఉంటది. వాస్తవానికి న్యాయమూర్తుల నియామకం, హైకోర్టు న్యాయమూర్తులు కూడా వస్తారు, రెండు కూడా. న్యాయమూర్తుల నియామకం, న్యాయమూర్తుల బదిలీ, న్యాయమూర్తులను తొలగించటం, ఇది ఏ శాఖ యొక్క అధికారం? ఏ శాఖకు సంబంధించిన అధికారం ఇది? న్యాయమూర్తుల నియామకం కానీ, వాళ్ళని బదిలీ చేయటం కానీ, వాళ్ళని తొలగించటం కానీ ఎవరికి సంబంధించిన అధికారం ఇది? ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎవరు నియమిస్తారు స్వామి? ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎవరు నియామకం చేస్తారు? ప్రభుత్వం. అది ఏ అధికారం కిందికి వస్తుంది? ఏ అధికారం? కార్యనిర్వహణ అధికారం కిందికి వస్తుంది. ఇప్పుడు ఎవరి అధికారాన్ని ఎవరు తీసుకున్నట్టు? ఎవరి అధికారాన్ని ఎవరు తీసుకుంటున్నట్టు? హైజాక్ చేసినట్టు. అంటే కార్యనిర్వాహక శాఖ యొక్క అధికారాన్ని న్యాయశాఖ హైజాక్ చేసి తమ చేతుల్లోకి తీసుకున్నట్టు. దీనిపైన ఆ రోజుల్లోనే అప్పటికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నాడు. కాకుండా ఆ రోజున వాజ్పేయికి, ఎన్డీఏ ప్రభుత్వానికి లోక్సభలో పూర్తి మెజార్టీ అంటే ఏమంటాం, కంఫర్టబుల్ గా లేదు. అంటే వాళ్ళకు ఇతర పార్టీల మీద ఆల్మోస్ట్ ఎన్ని పార్టీలు, 24 పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్లకు ఖచ్చితమైనటువంటి మెజార్టీ ఆ పార్టీకి లేదు. కాబట్టి 2/3 సాధారణ మెజార్టీ లేదు, 24 పార్టీల మద్దతుతోని ఏర్పడినప్పుడు ఇక మరి దీన్ని ఏమైనా మార్చాలి, రాజ్యాంగాన్ని సవరించాలంటే నీకు 2/3 వంతు కావాలి కదా. 2/3 వంతు మెజార్టీ అసలు లేదు. సాధారణ మెజార్టీ లేదు, సరిగా లేదన్నప్పుడు 2/3 వంతు మెజార్టీ ఉండదు కదా, లేదు కదా. కాబట్టి అలాంటి పరిస్థితులలో, ఆ విధమైనటువంటి పరిస్థితులలో ఏం చేశారు అని అంటే, అలాంటి పరిస్థితుల్లో ఈ అద్వానీ ఆయన తన బ్లాగ్ లో రాశాడు ఏమని? న్యాయ వ్యవస్థ అనేది అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. వాస్తవంగా చెప్పాలంటే అధికార పృథక్కరణ సిద్ధాంతాన్ని అనుసరించి ఎవరి పాడి వాడు చేసుకోవాలి. శాసనశాఖ పని శాసనశాఖ చేయాలి, శాసనాలు చేయాలి. కార్యనిర్వాహక శాఖ పని దాన్ని అమలుపరిచేటప్పుడు అమలుపరచడానికి సంబంధించిన అధికారులను నియమించుకునే అధికారం కార్యనిర్వాహక శాఖది. న్యాయశాఖ చేసే పని న్యాయశాఖ చేయాలి. కానీ మాకున్న అధికారాలని న్యాయశాఖ హైజాక్ చేస్తుంది, మా విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. ఇది అధికార పృథక్కరణ సిద్ధాంతానికి విరుద్ధం అని చెప్పి ఈయన ఏం చేస్తున్నాడు, రాశాడు కానీ ఏం చేయలేదు. ఏం చేయనప్పుడు మనకు ముఖ్యంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, 2004లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2004 నుంచి 2009 దాకా పనిచేసింది. 2009 నుంచి 2014 దాకా పనిచేసేటప్పుడు ఏం చేశారంటే, ఈ కొలీజియం స్థానంలో జేఏసీ ఏర్పాటు కోసం ఈ కొలీజియం స్థానం, దేని స్థానంలో? కొలీజియం స్థానంలో జేఏసీ ఏర్పాటు కోసం భారత పార్లమెంటులో 120వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టారు. 120వ రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంటు ప్రవేశపెట్టారు. అంటే ఇప్పుడు రాష్ట్రపతి న్యాయమూర్తుల నియామకం చేసేటప్పుడు ఎవరికి బదులుగా ఎవరిని సంప్రదించాలి అంటే, కొలీజియానికి బదులుగా జేఏసీని సంప్రదించాలి అని ఒక బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టాడు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన తర్వాత ఇది నాకు ఐడియా ఉన్నంత వరకు 2012 అనుకో, 2012-13లోనో ప్రవేశపెట్టారు. జేఏసీ 99 కాదు, 99 అని తర్వాత వస్తుంది చెప్తా. ప్రవేశపెట్టారు, రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దాన్ని సభ ఆమోదించలేదు. సభ ముందు ఉన్నది, చర్చల్లో మాత్రమే ఉన్నది. రాజ్యసభలో చర్చల్లో ఉంటే 2014లో ఏమైంది అని అంటే, 2014లో ఈ ఎన్డీఏ మన యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వం 2014 ఎన్నికల్లో ఓడిపోయింది. యూపీఏ ఓడిపోయి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ అధికారంలోకి రాగానే వీళ్ళు ఏం చేసినారు అంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ బిల్లుని
ఉపసంహరించింది, ఉపసంహరణ చేసింది. అంటే పార్లమెంటు నుంచి ఈ బిల్లుని వెనుకకు తీసుకున్నారు. నేను మీకు చెప్పాను, పార్లమెంటులో ఏ సభలో ఉన్న బిల్లునైనా సరే ప్రభుత్వం ఏ క్షణమైనా వెనక్కి తీసుకోవచ్చును. దానికి అధికారం ఉంటది. ప్రభుత్వం వద్దనుకుంటే వెనక్కి తీసుకోవచ్చు. ఈవెన్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లును కూడా పార్లమెంటు వెనుకకు తీసుకోవచ్చు. అది ప్రభుత్వం వెనుకకు తీసుకోవచ్చును. ఇది వాళ్ళకు ఉండే రైట్. వెనక్కి తీసుకొని ఊరుకోలే. తీసుకొని ఏం చేసింది, దీన్ని పేరు మార్చేసి ఎన్జేఏసీగా, నేషనల్, ఇదేమో జడ్జెస్ అపాయింట్మెంట్ కమిటీ, ఇది నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ పేరుతోని, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ తోని ఈ బిల్లుని 120వ సవరణ బిల్లుని కాస్త 121వ సవరణ బిల్లుగా మార్చి ప్రవేశపెడితే దీన్ని 99వ సవరణగా 2014లో భారత పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. 2014లో ఆ బిల్లుని, ఏది మీకు ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, థర్డ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, కేంద్ర కేబినెట్ ఇచ్చిన సలహా కాదు ఇంపార్టెంట్, కొలిజియం ఇచ్చిన సలహా ప్రకారమే రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తప్పనిసరిగా నియమించాలి. అంటే వాళ్ళే నియమించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి కార్యనిర్వాహక శాఖ చేయాల్సిన పనిని శాసనశాఖ చేస్తుంది. కేబినెట్ సలహాను అనుసరించి నియమించాల్సినటువంటి అంశాన్ని వీళ్ళే చేసుకున్నారు. వీళ్ళ అధికారంలోకి వీళ్ళు తీసుకున్నారు. 50 ఏళ్ల నుంచి ఈ దేశంలో నడుస్తున్నటువంటి అంశాన్ని కార్యనిర్వాహక శాఖను పక్కకు పెట్టేసి న్యాయశాఖ తమ చేతుల్లోకి తీసుకుంది. కాబట్టి దీన్ని మార్చాలన్న ఉద్దేశంతోనే నేను అందుకని ఒక మాట అన్నాను, మీకు ఎంతమందికి ఐడియా ఉందో, 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏకగ్రీవంగా ఆమోదించిందని చెప్పిన. ఏకగ్రీవంగా ఆమోదించిందంటే అంత ముందే యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వంలోనే జేఏసీ ఏర్పాటు కోసం 120వ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. జేఏసీ, జడ్జెస్ అపాయింట్మెంట్ కమిటీ కోసం ప్రవేశపెట్టారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి రాగానే ఆ బిల్లును వెనక్కి తీసేసుకొని దాన్ని సవరించేసి దాని స్థానంలో 121వ సవరణ బిల్లుని ప్రవేశపెట్టారు. పేరు కూడా మార్చారు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. నేషనల్ జడ్జెస్ కాదు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ని ఏర్పాటు చేసేటటువంటి బిల్లుని ప్రవేశపెట్టి 99వ సవరణగా 2014లో ఆమోదించింది. ఎందుకంటే మీకు దానికి ఆన్సర్ పైనే ఉంది. ఏంటిది, 120వ సవరణ బిల్లుని వెనక్కు తీసుకున్నామంటే అది సవరణ కాదు కదా, కాబట్టి అది నంబర్ సవరణ కిందికి తీసుకో. అలాంటి బిల్లులు వీగిపోయినవి ఉన్నవి, ఉపసంహరించినవి. ఎందుకంటే జిఎస్టీ కూడా 115వ సవరణ బిల్లు, దాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ 122వ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టాయి. ఇలాంటి చాలా జరిగినాయి. ఇది అంటే మామూలుగా ప్రభుత్వం కొన్ని ఓడిపోయినవి. లోక్పాల్ని ఏర్పాటు చేయడం కోసం 116వ సవరణ బిల్లు తీసుకొస్తే అది లోక్సభలో ఓడిపోతే దాని సవరణ ఉంటది కదా. అందుకోసమే బిల్లులు ఇలా కొన్నిటిని ఉపసంహరించినారు, కొన్ని ఓడిపోయినాయి, కొన్ని ల్యాప్సెస్ అయిపోయినాయి. కాబట్టి సవరణ బిల్లు వేరు, సవరణ వేరు. అందుకని ఈ తేడా ఉంటది అనేటటువంటి అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, ఓకేనా, రైటా. దీన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఏం జరిగింది అని అంటే, ఈ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ వీళ్ళు ఏం చేసినారు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దీనిపైన సుప్రీంకోర్టులో కేసు వేశారు డైరెక్ట్ గా. ఏమని, మీరు తీసుకొచ్చింది తప్పు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అంటే అడ్వకేట్సే ఈ యొక్క రాజ్యాంగ సవరణ 99వ సవరణని 99వ సవరణ ద్వారా ఏర్పాటు చేసిన ఎన్జేసీ ఏర్పాటును సవాల్ చేస్తూ వీళ్ళు కేసు వేయడం జరిగింది. కేసు వేస్తే దీనిపైన 2015లో భారత సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు చెప్తూ 4:1 తీర్పుతోని సంచలనాత్మకమైన తీర్పు చెప్తూ ఈ కేసులో తీర్పు చెప్తూ 99వ రాజ్యాంగ సవరణని, దాని ద్వారా ఏర్పాటు చేసిన ఎన్జేసీని సుప్రీంకోర్టు కొట్టేసింది.
ఇది చెల్లదు, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది? కొట్టేయడానికి గల కారణం ఏమిటి అంటే వీళ్ళ వీళ్ళ వాదన వీళ్ళ వాదన అంటే కార్యనిర్వాహక శాఖ చెప్పే వాదన కార్యనిర్వాహక శాఖకు ఉన్నది, వీళ్ళ వాదన వీళ్ళకున్నది. ఓకే, వీళ్ళ వాదన ఏంటిది? ఎన్జేసీని ఏర్పాటు చేసేటప్పుడు ఎన్జేసీని ఏర్పాటు చేసే సందర్భంలో ఎన్జేసీ ఎలా ఏర్పాటు అవుతుంది అంటే ఎన్జేసీ అనేది 6 సభ్యులతోని ఏర్పాటు అవుతుంది. ఓకే, ఎన్జేసీ అనేటటువంటిది 6 సభ్యులతోని ఏర్పాటు అవుతుంది. ఓకే, 6 సభ్యులతోని ఏర్పాటు అవుతుంది. టైం ఎంత అయింది? కొంచెం సరే, నాకు కొంచెం చిన్న ఇది ఉంది, నేను 2 minutes ఉంది, దీనికి కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను వివరణ ఇస్తాను, మధ్యాహ్నం చెప్పుకోండి. రైటా? చిన్న పని నాకు మధ్యాహ్నం. రైటా?